జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులందరికీ, ప్రజలందరికీ నమస్కారాలు. రంగారెడ్డి జిల్లాలో తాండూరు, పరిగి, వికారాబాద్తో పాటు మన సేవలలో 3 మున్సిపాలిటీలు కూడా పెద్ద జనాలతో గెలుచుకున్నాం. ఈ 6 మున్సిపాలిటీలో కూడా మన అభ్యర్థులు ఏదైతే గెలిచినో వాళ్ళ మీద చాలా బాధ్యత ఉన్నది. ప్రభుత్వం కూడా మనందరం కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అందరూ కూడా తెలిసి అలా ప్రభుత్వంలో పేదవారికి ఇల్లు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు, సన్నబియ్యం ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు వాళ్ళలో విన్నప్పుడు చెప్పినారు కూడా, అన్ని పార్టీలు చెప్పినారు. మరి అదేవిధంగా చెప్పిన విధంగా చేయవలసిన బాధ్యత ఉంటుంది. మరి దీనికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు ఏదైతే ఈ కౌన్సిలర్లకు సంబంధించిన చైర్మన్ కాబట్టి మరి వారు కూడా తప్పకుండా ఈ 3 మున్సిపాలిటీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న అతనికి ఈ 3 మున్సిపాలిటీలు తప్పకుండా ప్రత్యేక అలా తోడా ఒక్క నిమిషం ఉండాలి అన్న, ఒక్క నిమిషం. ఏడవ విశాఖ యాదగిరి గారు, శంకరయ్య గారు, ఓకే రైట్. 11వ వార్డు 13వ వార్డు 14వ వార్డు కర్రెల శ్రీధర్ గారు, 15వ వార్డు అప్పల సంధ్య సురేష్ గారు, 19వ వార్డు కళ్యాణ్ తిరుపతి గారు, 24వ వార్డు షేక్ వాజిద్ గారు, 26వ వార్డు పడమటి మమతా మోహన్ రెడ్డి గారు, 26వ వార్డు పడమటి మమతా కౌన్సిలర్ అందరూ కూడా ఒక్కసారి వస్తే పెద్దలతో అందరం కూడా ఫోటో తీసుకుందాం. దయచేసి అందరూ రండి ముందుకు. కౌన్సిలర్ కౌన్సిలర్స్ అంతా అశోక్ పెట్టండి.
थोड़ा पीछे हटो ना भाई, थोड़ा पीछे हट के टेलीवेट कर लेंगे भाई, जरा पीछे हो ना अन्ना, थोड़ा पीछे आके टेलीवेट करो ना ना। चलो ग्रुप आ रहे पूरा आता अपने कुछ आता अच्छा आता थर्ड हाँ देख के कर दर्शन దయచేసి పెద్దలందరూ ఇలా గుమ్మడి కూర్చోవాలి. चल वाइस चेयरमैन है నా ఫోటో వస్తుంది అలానే ఉన్నా ఫోటో చెయ్యి కిందికి తీసుకోరాడు. పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భోజనాలు ఏర్పాటు చేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. వికారాబాద్ పరిగి 6 మున్సిపాలిటీలు గెలవడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఉంటే మరి మొత్తం కూడా మున్సిపాలిటీలన్నీ చేవెళ్లతో పాటు వికారాబాద్ తాండూరు 10 గెలుచుకోవడం జరిగింది. ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం మీద అందరినీ గెలిపించడం జరిగింది. 3 మున్సిపాలిటీ చేవెళ్ళ కైవసం చేసుకొని ఏదైతే కౌన్సిల్ అభ్యర్థులు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది, వాళ్ళకు కూడా ఉన్నది. మున్సిపాలిటీలో కూడా ప్రత్యేకంగా 100 కోట్లు ఇస్తారని చెప్పి మరి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కొత్తగా గెలిచిన ఏదైతే కౌన్సిలర్స్ ఉన్నారో అందరికీ కూడా నిధులు రావడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే మరి ఇళ్ళ విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కూడా వాడు ఇల్లు పోయి చెప్పిన విధంగా కూడా ప్రభుత్వం కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి దాంతో సంక్షేమ పథకాలతో పాటు మరి అభివృద్ధి పరంగా కూడా ఏదైతే మరి నిధులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి కాబట్టి వాళ్ళల్లో కూడా తప్పకుండా అభివృద్ధిలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు. రాష్ట్రంలో ఎక్కడైతే అవసరం ఉన్నాయో జూనియర్ కాలేజీలు తప్పకుండా ఇస్తారు. ప్రైవేటు పరంగా కూడా చాలా జూనియర్ కాలేజీలు కాబట్టి ఎక్కడైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అవసరం ఉందో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది.